ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది అంటారు? లేదండి బాగానే ఉంది. ఆ ప్రభుత్వం అలాగే ఉంది, ఈ ప్రభుత్వం అలాగే ఉంది. ఇప్పుడు వచ్చే నెలలో చూసుకుంటే పిల్లలకి తల్లికి వందనం వేస్తాము, 2 దఫాలుగా వేస్తాం అంటున్నారు. 7,500, 7,500 ఎలా అనిపిస్తుంది? ఎలా వేయటం కరెక్ట్? సంతోషంగా వేస్తే పిల్లలు బాగుపడుతున్నారంటే మంచిదే కదా. చదువుకోవడమే కావాలి మెయిన్. గతంలోనేమో ఒకసారికే వేసేవాళ్ళు 15,000, ఇప్పుడు 2 సార్లుగా వేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒకసారి వేస్తే ఇంట్లో పేరెంట్స్ వాడుకుంటారు. 2 సార్లు కంటే పిల్లలకి ఏది అవసరమో అది చూసుకొని వాడుకుంటారు. అదే కొంతమంది పబ్లిక్ కూడా అదే అంటున్నారు, 2 సార్లుగా కావాలి మాకు, 2 సార్లుగా అయితే ఏదన్నా అవసరాల నిమిత్తం వాడుకుంటామని. అంతే 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 కదా. ఒకసారిగా వేసారనుకో ఇంట్లో ఏదో ఒకటి వాడుకుంటారు. అదే 2 విధాలుగా అనుకో పిల్లలకి ఏది కావాలో అప్పుడు సమయం బట్టి వాడుకుంటారు. మరి దీనికి సంబంధించి వైసీపీ ఏమంటుందంటే ఒకసారి వేయకుండా 2 సార్లు వేయడం, అది కూడా మేమేంటంటే 2 విధాలుగా వేస్తే ఏదైనా పిల్లలకు కావాల్సినవి వాడుకుంటాం. అది కూడా స్కూల్ తెరిచే లోపు వేశారంటే దానికి సంబంధించినగా వాడతారు. ఇప్పుడు తెచ్చే లోపల అప్పుడే వేయాలి. 75% కూడా హాజరు శాతం ఉండాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటున్నమాట. అది ఎలా అంటే పిల్లలందరూ ఒకలాగా ఉంటారు కదా, వేస్తాను అన్నప్పుడు వేయాలి. 75% అంటే ఒక్కొక్కరు 50% ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బాధపడతారు కదా. ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశం మీద ఉన్నాం కాబట్టి వేసి వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా చెప్పాలి బాగా చదివించుకోండి అని. అంతేగాని 75% అంటే అందరూ ఉండరు కదా. చదివిన వాళ్ళు ఉంటారు, చదివిన వాళ్ళు ఉంటారు. మనం వేస్తాము అన్నాము, వేసింది ఉపయోగించుకోవాలి అంతే. పిల్లలు బాగా చదువుకోమని చెప్పాలి, అది ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి. గ్యాస్ బండ వచ్చిందమ్మా, గ్యాస్ బండ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వచ్చిందండి, ఒక బండే వచ్చింది. అమౌంట్ పడ్డాయా? అమౌంట్ పడ్డాయండి. ఎలా అనిపిస్తుంది? సంతోషం అండి. అంటే నేనేమనుకున్నా అంటే ఇంటి దగ్గర వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకోవడం బాధ అనిపించింది ముందు. తర్వాత ఆలోచించాం, అంటే ఇలా ఎన్ని బండ్లు వస్తాయనేది తెలియదు కదా, ప్రభుత్వానికి తెలియదు కదా. అక్కడికి వెళ్ళి తీసుకుంటే వాళ్ళకి వెళ్తాయి కదా. అప్పుడు తర్వాత అంటే ఇది ఆలోచించి చేశారు అని సంతోషం.